మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మనిషి జీవితంలో ఓర్పు, సహనం ఈ రెండు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కారణం ఏంటో తెలుసా? ఓర్పు ఎందుకు అంటే దేవుని నుండి దీవెనలు రాబట్టుకోవటానికి, అలాగే దేవుని చేత దీవించబడ్డానికి. సహనం ఎందుకంటే మనుషులు పెట్టేటువంటి నిందలకు కానీ, మనుషులు పెట్టేటువంటి ఆ యొక్క ప్రభావాలకు, ఆ యొక్క శోధన ప్రభావాలకు, నిందలకు, అవమానాలకు తట్టుకోవడానికి సహనం చాలా చాలా అవసరం. గమనించండి, విశ్వాసిగా ఉన్న నువ్వు, దేవుని బిడ్డగా ఉన్న నువ్వు ఓర్పు సహనంతో ముందుకెళ్ళు. ఎవరు ఏమన్నా కూడా భయపడద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఏమన్నా కూడా భయపడద్దు, బాధపడద్దు. ఎందుకంటే నీ ఎదుగుదల కేవలం దేవుని చేతిలోనే ఉంది. వాళ్ళు ఏదో నన్ను అన్నారు, ఏదో చేశారు, డోంట్ కేర్, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలానే ఉంటారు అని దేవుడేం రాసి పెట్టలేదు. ఇప్పుడు శ్రమలో ఉన్నావు, అది కేవలం శోధన, అది కేవలం శోధన. రేపొద్దున దీవించబడచ్చు. నిన్ను అన్నవారు నీ దగ్గరికి సహాయానికి రావచ్చు. గుర్తుంచుకో, సమయం ఎప్పుడు ఒకేలాగే ఉండదు. ప్రార్థిస్తూ ఉండు, ప్రయత్నిస్తూ ఉండు, ఓర్పు సహనంతో ఉండు. దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవుడి మాటలు దీవించుడుగా.